హరే కృష్ణ. సో మనం 10వ అధ్యాయం మొదలు పెట్టుకుందామండి. ఈ అధ్యాయం పేరు సృష్టి విభాగములు. విదురుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారనమాట. విదురం వాచ అంతర్హితే భగవతి బ్రహ్మలోకా పితామహః ప్రజా ససజ్జకతిథా దైహీకీర్మాన శీర్విభూ. శ్రీ విదురుడు పలికెను, ఓ మహర్షి, భగవానుడు అంతర్హితుడైన పిమ్మట లోక పితామహుడుకు బ్రహ్మదేవుడు తన దేహము మరియు మనస్సు నుండి ఏ విధముగా వివిధ జీవుల దేహములను సృజించెనో దయచేసి నాకు తెలియచేయుడు. ఏ చ మే భగవాన్ పృష్ట స్వయ్యర్థా బహువిత్తమా తాన్ వదస్వానుపూర్వేణ చిందిన సర్వ సంశయాన్. ఓ మహావిద్వాంసుడా, దయతో నా సందేహములన్నింటినీ సమూలముగా నిర్మూలించుము. మొదటి నుండి చివరి వరకు నేను మిమ్ము అడిగినవన్నింటినీ నాకు తెలియచేయుడు. సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. ఇది ప్రశ్నాంశముల అన్నింటికీ సమాధానం ఒసుగుటకు మైత్రేయుడే తగిన వాడిని చక్కగా ఎరిగి ఉందన విదురుడు యుక్తమగు ప్రశ్నలన్నింటినీ అతనికి నడిగెను. తనకు బోధించిన వారి యోగ్యతలను గురించి మనుజుడు నమ్మకము విశ్వాసము కలిగి ఉండవలను. విశేషము ఆధ్యాత్మిక విచారణకు సమాధానము పొందుటకై అతడు ఎవడో ఒక అజ్ఞాని చెంతకు చేరరాదు. అట్టి విచారణ బోధకుని చే కల్పింత సమాధానాలు ఒసగబడినప్పుడు వృధా కాల వ్యయమునకు ఉద్దేశింపబడిన కార్యమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో మళ్ళీ అడుగుతున్నారనమాట, విదురుడు ప్రశ్నలు అడుగుతున్నారు మైత్రేయ మునిని. సో ఆ విధంగా భగవానుడు అంతర్హితుడైన తర్వాత బ్రహ్మదేవుడు తన యొక్క దేహము అదే విధంగా మనస్సును ఉపయోగించి ఏ విధముగా జీవుల యొక్క శరీరాన్ని సృష్టించారో చెప్పండి. సో ఇంతే కాకుండా నేను ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా పూర్తిగా నిర్మూలించి మొదటి నుంచి చివరి వరకు కూడా నాకు పూర్తిగా చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఏమైనా సరే ఇటువంటి ప్రశ్నలు ఆధ్యాత్మికమైనటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సరైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. సో ఎవరో ఒక అజ్ఞాని దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఏవో కొన్ని కట్టుకథలు చెప్తారు. చెప్పడం మూలంగా ఏమవుతుంది? మన యొక్క సమయం అంతా కూడా వృధా అవుతుంది అని చెప్తున్నారనమాట. సూతం వాచ ఏవం సంచోదితస్తేన క్షత్రాకౌసార విర్ముని ప్రీత ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ హృదిస్థానద భార్గవ. సూత గోస్వామి పలికెను, ఓ భృగునందన, ఆ విధముగా విదురుడు పలుకుటను విని మైత్రేయముని మిగుల రంజితుడయ్యను. సమస్తము అతని హృదయమునందే విలసితమై ఉండెను. ఆ విధముగా అతడు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం మొసగనారంభించెను. రత్నకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సూత ఉవాచ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. సూత ఉవాచ. సూత గోస్వామి పల్లికెను అనేది వాక్య భాగము పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగేటి చర్చ ఎందలి విరామమును సూచించున్నదిగా గోచరించును. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు ప్రవచించున్నప్పుడు సూత గోస్వామి అచట గల పెద్ద సంఖ్యలోనున్న శ్రోతలలో నొక్కడై ఉండెను. కానీ ఆ సూత గోస్వామి ఇప్పుడు సౌనకుని, సుఖదేవ గోస్వామి పరంపరలోని వాడు. సౌనకుని అధ్యక్షతన గల నైమిషారణ్య ఋషులతో పలుకుచున్నాడు. అయినను ప్రస్తుత చర్చనీయాంశములందు ఇది ఎట్టి విశేష భేదమును కలిగించబోదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో ఇక్కడ మళ్ళీ సూత గోస్వామి ఇక్కడ చెప్తున్నారనమాట. సో విదురుడు అడిగిన ప్రశ్నలకి ఆయన మైత్రేయముని చాలా సంతోషపడ్డారు. సో ఆ విధంగా మైత్రేయముని యొక్క మనస్సులోనే మొత్తం అంతా కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఆయన విదురుడు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికీ కూడా ఆయన సమాధానం చెప్పడం మొదలు పెట్టారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సూత గోస్వామి గురించి చెప్పారు. అంటే ఏమిటి? సేమ్ డిస్కషన్. విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి ఎవరు చర్చించుకున్నారు? పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి చర్చించుకుంటున్నారు. సో అప్పుడే సూత గోస్వామి కూడా విన్నారు.
సో మళ్ళీ ఇదే సూత గోస్వామి వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగినటువంటి డిస్కషన్ మళ్ళీ సౌనకాది ఋషులందరికీ కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ మైత్రేయ ముని మాట్లాడతారు, ఏం చెప్తున్నారో చూద్దాం. మైత్రేయం వాచా విరించోపి తదా చక్రే దివ్యం వర్షా సతత్తపః ఆత్మన్యాత్మానమావేశ్య యదాహ భగవానజా. పరమ విద్వాంసుడగు మైత్రేయముని ఇట్లు పలికెను, ఓ విదురా, భగవానుడు ఉపదేశించినట్లు బ్రహ్మదేవుడు ఆ విధముగా 100 దేవతా సంవత్సరములు తపస్సునందు నిమగ్నుడై ఆ దేవదేవుని భక్తియుత సేవయందు నెలకొనెను. తద్విల్లోకాభ్యసంభూతో వాయునాయదధిష్ఠత పద్మమంభశ్చ తత్కాల కృతావీర్యేణ కంపితం. తాను స్థితుడై ఉన్నట్టి కమలము మరియు కమలము ఉద్భవించి ఉన్నట్టి జలము రెండును ప్రచండ వాయువుచే కంపించినట్లుగా పిమ్మట ఆ బ్రహ్మదేవుడు గాంచెను. 4వ శ్లోకము శశికళ మాతాజీ, 5వ శ్లోకం విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. బ్రహ్మదేవుడు నారాయణుని నిమిత్తమై నెలకొననగా అతడు ఆ దేవదేవుని సేవలో నియుక్తుడయ్యేనని ఏ భావం. ఎన్ని సంవత్సరములైనను మనుజుడు చేయగల అత్యున్నతము తపస్సు అది. శాశ్వతమును నిత్య ప్రోత్సాహకారకమును అగు అట్టి సేవయందు కార్య విరమణ అన్నది ఉండదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవను మరచడి స్థానమైనందున ఈ భౌతిక జగము భ్రాంతిమయమని పిలువబడును. కనుకనే భౌతిక జగమందు భక్తియుత సేవలో నెలకొనినవాడు కొన్ని మార్లు విషయ పరిస్థితులచే మిగుల కలతనందును. మాయాశక్తి మరియు భక్తుల నడుమ ఒక యుద్ధమే ప్రకటింపబడినట్లుగా అయినందున దృఢత్వము లేని భక్తులు కొన్ని మార్లు శక్తివంతమగు మాయా తాకిడికి బలియగుదురు. కానీ భగవానుని నిర్హేతుక కరుణ కారణమున బ్రహ్మదేవుడు తగినంత శక్తిమంతుడు, దృఢత్వము కలిగిన వాడు అయి ఉండును. భౌతిక శక్తి అతని స్థానమును కంపింపజేసి అతనికి కలతను కలిగించినప్పటికీ అతడు బ్రహ్మదేవుడు దానికి బలి కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో ఇక్కడ విదురుడికి మైత్రేయముని చెప్తున్నారు అనమాట. సో ఏం చేశారు, బ్రహ్మదేవుడు 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన తర్వాత స్వామి కనపడ్డారని చెప్పేసి మనకి తెలిసిందనమాట. సో అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారనమాట. సో ఏంటంటే కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది శాశ్వతము నిత్య ప్రోత్సాహకరము అయినటువంటి యొక్క సేవలో ఎప్పుడు కూడా బ్రేక్ అనేటువంటిది ఉండదు. అందుకే భక్తి ఏమన్నారు మనకి ఆచార్యులు చెప్పారు, అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహత. సో దాంట్లో ఏంటంటే కనుక ఎప్పుడు కూడా బ్రేక్ అనేటువంటిది ఏమి ఉండదు. హాలిడే తీసుకోవడం, బ్రేక్ తీసుకోవడం అనేటువంటిది ఏమి ఉండదు. సో అది ఎలా ఉంటుంది, మళ్ళీ ఎవరు కూడా ఆపలేరు, కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట భక్తి అనేటువంటిది అనమాట. సో ఏం చేశారు, బ్రహ్మదేవుడు ఆ విధంగా నారాయణుడు వచ్చి ఆయన గర్భోదక సాయి విష్ణు వచ్చి అన్ని చెప్పిన తర్వాత ఆయన దృష్టి సారించారనమాట. స్వామి చెప్పిన విధంగా మళ్ళీ సృష్టి చేయడానికి ఆయన మొదలు పెట్టారనమాట. సో మొదలు పెట్టినప్పుడు ఏమైంది, ఆయన కమలంలో కూర్చున్నారు కదండి. కూర్చున్నటువంటి కమలము, అదే విధంగా ఆ కమలము యొక్క తోడు ఎక్కడైతే ఉందో నీటిలో ఉందన్నమాట. సో గర్భోదక పోషణలో ఆ రెండు కూడా ఏమవుతున్నాయి, చాలా బలముగా వీచేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గాలి వల్ల అవన్నీ కూడా కంపిస్తున్నాయి. రెండు కూడా ఊగిపోతున్నాయి, షేక్ అయిపోతున్నాయి అన్నమాట. ఎలా అయితే కనుక మనకి తుఫాన్ వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి, బాగా ఊగిపోతూ ఉంటాయి. సో ఆ చెట్టు మీద ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఊగిపోతూ ఉంటారు. సో అలాగే బ్రహ్మదేవుడి పరిస్థితి కూడా అదే ఉందన్నమాట. ప్రచండమైనటువంటి గాలులు వీస్తూ ఉండడం మూలంగా ఆ యొక్క కమలముతో పాటు బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆ కమలం యొక్క స్థానం ఏదైతే ఉందో అవి కూడా రెండు కూడా బాగా ఊగిపోతున్నాయి అన్నమాట. సో దానికే చెప్తున్నారు. సో ఆ విధముగా భౌతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే బ్రహ్మదేవుడు ఏ విధంగా కూడా ఆయన ప్రభావితం కాలేదు. తనకి స్వామి ఇచ్చినటువంటి ఏదైతే కనుక సేవ ఉందో దాన్ని ఆయన చేయడానికి ముందుకు వెళ్ళారనేటువంటి చెప్తున్నారనమాట. తపసాహ్యేదమానేన విద్యయా చాత్మ సంస్థయా
వివృద్ధ విజ్ఞాన బలో న్యపాద్వాయుం సహంభస. దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవమునకు సంబంధించిన దివ్య జ్ఞానము బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు పరిపక్వతను కలిగించెను. ఆ విధముగా అతడు జలముతో సహా వాయువునంతటిని తాగివేసెను. చంద్రమాతాజీ చదవండి. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషణం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. భౌతిక జగమునందలి జీవులు మరియు మాయగా పిలువబడు భ్రాంతిభయ శక్తి నడుమ జరిగేది నిరంతర యుద్ధమునకు బ్రహ్మదేవుని జీవన సంఘర్షణ ఒక నిజ ఉపమానమై ఉన్నది. బ్రహ్మదేవుడు మొదలుకొని నేటి కాలం వరకు జీవులందరూ ప్రకృతి శక్తులతో పోరాటం కావించునని ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం మరియు దివ్యానుభూతి ఎంతలే ప్రగతిశీల జ్ఞానం ద్వారా మనుషుడు భౌతిక శక్తిని మన యత్నములకు విరుద్ధముగా పనిచేయనట్టది అదుపు చేయ యత్నించవచ్చును. నవీన కాలంలో లౌకిక విజ్ఞాన శాస్త్ర జ్ఞానము తపస్సు అన్నవి భౌతిక శక్తికి నియంత్రించుట యందు పరమ అమృతమగు పాత్రమును పోషించుచున్నవి. అయినను మనుజుడు దేవదేవునకు శరణాగతువై అతని ఆజ్ఞను ప్రేమయుత దివ్య భావన నిర్వహించినచో అట్టి భౌతిక శక్తి నియంత్రము పరమ విజయవంతంగా నిర్వహించబడను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క బద్ధ జీవులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కూడాను ఈ యొక్క ప్రకృతిని ఏదైతే ఉందో, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని నియంత్రించాలి అని చెప్పి శాయశక్తుల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు? సృష్టి ప్రారంభం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఏమవుతుంది? మాయ ఒక్కొక్కసారి వాళ్ళ చేత నియంత్రించబడ్డాను అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఏమవుతుంది? మాయ మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది. ఒక్కసారి వాళ్ళని కొట్టేస్తుంది, మళ్ళీ కింద పడిపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ లేచి మళ్ళీ మా యొక్క భౌతిక శక్తిని మళ్ళీ నియంత్రించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ విధంగా యొక్క జీవులు ఎప్పుడూ కూడా మాయని నియంత్రించాలి అని చెప్పి, భౌతిక ప్రకృతిని నియంత్రించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మాయ ఏమిటి? అందరికీ కూడా ఆవిడ నియంత్రిస్తూ ఉంటుంది. బద్ధ జీవులందరికీ కూడా నియంత్రించేది ఈ మాయే. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ కూడా మాయలో పడిపోతూ ఉంటారు. సో ఈ విధంగా బద్ధ జీవులందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఈ విధంగా సంఘర్షణకి వాళ్ళు గురవుతూ ఉన్నారనమాట. కంటిన్యూస్ గా వాళ్ళు సంఘర్షణకు గురవుతూ ఉన్నారనమాట. సో అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా అదే విధంగా సంఘర్షణ చేస్తూ ఉన్నారనమాట. సో ఆయన కూర్చున్నటువంటి ఆ లోటస్ సీటు, అదే విధంగా లోటస్ తొడిమ ఏదైతే ఉందో దాన్ని భౌతిక ప్రకృతి భయంకరంగా ఊపేస్తోంది. ఆయనకి సేవ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట. సో అప్పుడు ఏం చేశారంట? బ్రహ్మదేవుడు చూసారు, ఆయన ఆలోచించారు. సో వేద జ్ఞానం అంతా ఉంది, స్వామి ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తులంతా కూడా ఉన్నాయి, ఆ శరీరం అంతా కూడా ఉంది, మనస్సు అంతా ఉంది. సో ఏం చేశారు? అక్కడ గర్భోదక ఓషన్ ఏవైతే ప్రళయ జలాలు ఏవైతే ఉన్నాయో అవి, అదే విధంగా ప్రచండమైనటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటిని కూడా ఆయన తాగేశారంట. తాగేస్తే ఏమైంది? అంతకు ముందు సృష్టికి ముందు ఎలా అయితే ఉందో ఆ విధంగా నార్మల్ కండిషన్ ఒకటి వచ్చింది అనమాట. ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా సృష్టి చేయడం మొదలు పెట్టారు. ఏంటనేది చూద్దాం. తద్విల్యోకావియద్వాపి పుష్కరం యదదిష్టతం అనేక లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మిత్య చింతయత్. తదనంతరము అతడు తాను నెలకొని ఉన్నట్టి కమలము విశ్వమునందంతటను వ్యాపించి ఉన్నట్లుగా గాంచెను. గతమున ఆ కమలమునందే లీనమై ఉన్నట్టి లోకములోను ఏ విధముగా సృజించవలెనాయని బ్రహ్మదేవుడు తలపోసెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కి జై. విశ్వమునందలి సమస్త లోకముల బీజములు బ్రహ్మదేవుడు స్థితమై ఉన్నట్టి కమలమునందే ఉంచబడినవి. అనగా సమస్త లోకములు భగవానునిచే ఇదివరకే సృజింపబడినవి. జీవులందరూ బ్రహ్మయందు ఉద్భవించి ఉండిరి. ఆ విధముగా భౌతిక జగము మరియు జీవులందరూ దేవదేవునిచే ఇదివరకే బీజ రూపమున సృజింపబడిరి. ఇక బ్రహ్మదేవుడు అవే బీజాంకురములను విశ్వమందంతటను వ్యాపింపజేయవలసి ఉండెను. కనుకనే నిజమైన సృష్టి సర్గము అని పిలువబడగా, తదనంతము బ్రహ్మదేవునిచే కావింపబడిన వ్యక్తీకరణము విసర్గము అని పిలువబడను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏవైతే కనుక బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టించవలసినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఎక్కడ పెట్టారు స్వామి? ఆ యొక్క పద్మం ఏదైతే ఉందో, పద్మం యొక్క తాడు ఇలాగ ఉంటుంది కదండి, దాంట్లో ఏవైతే ఉన్నాయో
ఆ యొక్క కమలంలోనే అవన్నీ కూడా బీజ రూపంలో ఉంచారు. అంటే ఏమిటి, అవన్నీ కూడా సట్టల్ గా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. సో అంటే ఏమిటి, భగవంతుడి చేత ఆ లోకాలు ఇంతకు ముందే సృష్టించబడ్డాయన్నమాట. సో కానీ ఏంటంటే కనుక బ్రహ్మదేవుడి యొక్క ప్రయత్నం వలన మళ్ళీ ఆ యొక్క జీవులందరూ కూడా మళ్ళీ ఉద్భవించారు. సో జీవులందరూ కూడా ఏంటి, ఆ కమలంలోనే బీజ రూపంలో సీడ్స్ కింద ఉంచబడ్డారన్నమాట. మనం చెప్పుకున్నాం కదండి ఇంతకు ముందు, ఆ యొక్క కమలంలోనే జీవులందరూ వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలు, వాళ్ళ యొక్క కర్మలు అన్ని కూడా ఉంచబడ్డాయి. సో ఆ తర్వాత బ్రహ్మదేవుడు చూస్తే కనుక ఆ కమలం ఎంతవరకు ఉందంటే కనుక మొత్తం విశ్వం అంతటా కూడా అది వ్యాపించి ఉంది. సో భగవంతుడు చేసేది ఏమిటి, సర్గ, తర్వాత బ్రహ్మదేవుడు చేసేదాన్ని ఏమంటారు, విసర్గ అని అంటారనమాట. పద్మకోశం తదా విశ్య భగవత్ కర్మ చోదిత ఏకం వ్యభాక్షి దూరా రూధా త్రిధా భావ్యం ద్విసప్తధా. ఆ విధముగా భగవత్ కర్మయందు నియుక్తుడైన బ్రహ్మదేవుడు పద్మకోశమున ప్రవేశించను. అది విశ్వమందంతటను వ్యాపించి ఉండుట వలన అతడు దానిని అతడు ముల్లోకములను ఆ పిదప చతుర్దశ విభాగములుగాను విభజించను. సో ఆ యొక్క పద్మం అనేటువంటిది ఎలా ఉందని చెప్పి తెలుసుకున్నారు బ్రహ్మదేవుడు. మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. దాన్ని ఏం చేశారు, మొత్తం ముందుగా ఆయన 3 లోకాలు అంటే కనుక ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాల కింద విభజించారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫర్దర్ గా మళ్ళీ ఎలాగ డివైడ్ చేశారైనా మొత్తము 14 లోకాల కింద దాన్ని విభజించారనమాట. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేదా సమాహృతః ధర్మస్యాహ నిమిత్తస్య విపాకా పరమేష్ట్యసౌ. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక జ్ఞానముతో దేవదేవుని ఎడ తనకు గల నిర్హేతుక భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు విశ్వమునందు పరమోత్కృష్ట వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే అతడు వివిధ రకముల జీవుల నివాసార్థము 14 లోకములను సృజించెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివాను ప్రభుజీ. చదివారా మాతాజీ మీరు? పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. దేవదేవుడు జీవుల సమస్త గుణములకు నిధి ఉన్నాడు. భౌతిక జగమునందలి బద్ధజీవులు ఆ గుణములలో కేవలము ఒక అంశమునే ప్రతిబింబింతురు. కనుక వారు కొన్ని మార్లు ప్రతిబింబములను పిలువబడుతురు. ఆ ప్రతిబింబాత్మక జీవులు భగవానుని ఆ ఆది గుణములలో వివిధవంతులు. ఆ దేవదేవుని అంశాలుగా వారసత్వంగా పొంది ఉన్నారు. ఆ గుణముల నుండి వారసత్వంగా పొందినట్టి దాన్ని అనుసరించి వారు వివిధ జీవ జాతులుగా గోచరించురు. బ్రహ్మదేవుని ప్రణాళిక అనుసరించి వివిధ లోకములందు నెలకొల్పబడుతురు. పాతాళ లోకములుగా పిలువబడు అధోలోకములు, భూర్లోకములుగాను పిలువబడు మధ్యలోకములు, స్వర్ణలోకములుగా పిలువబడు ఊర్ధ్వలోకములు అనడి ముల్లోకములకు బ్రహ్మదేవుడు సృష్టికర్త. మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకము వంటి మరింత ఉన్నతతర లోకములు ప్రళయ జలమునందు వినాశము నందబోవు. దేవదేవునికి ఆ లోకవాసులచే వనరింపబడు నిర్ధేతుక భక్తియే అంతులకు కారణము. వారి అస్తిత్వము దీపార్థ కాలపు చివరి వరకు కొనసాగును. అప్పుడు వారు భౌతిక జగపు జన్మ మృత్యు శృంఖముల నుండి ముక్తి నందుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క అన్ని రకాలైనటువంటి గుణాలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినాయి అన్నమాట. సో జీవులందరూ కూడా ఏంటి, ఆయన యొక్క గుణాల్లో కొన్ని గుణాలని వాళ్ళు ఒక్కొక్కసారి ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే అవన్నీ కూడా ప్రతిబింబాలు అన్నమాట. సో కాబట్టి ప్రతిబింబం యొక్క జీవులు ఏమిటి, రకరకాలైనటువంటి స్థాయిలో వాటిని పొందుతారనమాట. సో ఈ యొక్క వాళ్ళందరూ కూడా ఏమిటి, రకరకాలైనటువంటి జీవజాతుల్లో పుడతారనమాట. సో మొత్తము పాతాళ లోకాలు అని చెప్పి పిలువబడేటువంటి అధోలోకాలు, భూర్లోకములు అనేటువంటి పిలువబడేటువంటి మధ్యలోకాలు, స్వర్లోకములు అని పిలిచేటువంటి మూర్ధ్వలోకాలు, ముల్లోకాలకి కూడా బ్రహ్మదేవుడు సృష్టికర్త. కానీ ఆ పైన మళ్ళీ 4 లోకాలు ఉంటాయన్నమాట. మొత్తం 14. సో 14లో 4 కాకుండా మధ్యలో ఉండేటువంటి 10 అన్నమాట. కింద ఉండేటువంటి 10 కూడా బ్రహ్మదేవుడే సృష్టిస్తారనమాట. సో వాటినే 3 విభాగాల కింద పాతాళ లోకాలు, మధ్యలోకాలు, స్వరలోకాలు అన్నమాట. సో పైన ఉన్నటువంటి 4 లోకాలు మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకాలు కూడా
ప్రళయం పాక్షిక ప్రళయాలు వచ్చినప్పుడు కూడా అవి నాశనం చెందవు. అవి యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటాయన్నమాట. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడాను అస్మాన్ ఇలా చనిపోవడం అలాంటివి ఏమీ ఉండవన్నమాట వాళ్ళకి. ఎందుకు అలా ఉన్నారు అంటే కనుక భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి మూలంగా అన్నమాట. వాళ్ళు ఎంతవరకు ఉంటారు అంటే కనుక ద్విపరార్ధ కాలము, అంటే బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ టైం జీవిత కాలం ఎంత ఉంటుందో అంతవరకు కూడా వాళ్ళు ఉంటారన్నమాట. సో ఆ తర్వాత ఏమవుతుందంట, వాళ్ళు యొక్క జన్మ మృత్యు శృంఖలాల నుంచి వాళ్ళు బయటపడతారంట. విదురం వాచ యథార్థ బహురూపస్య హరేరద్భుత కర్మణ కాలాఖ్యం లక్షణం బ్రహ్మాన్ యదా వర్ణయన ప్రభో. మైత్రేయ మునిని విదురుడు ఇట్లు ప్రశ్నించెను, హే ప్రభు మునివర్య, అద్భుత కర్మలను అనరించు దేవదేవుడగు శ్రీహరి యొక్క వేరొక రూపమగు కాలమును గూర్చి వర్ణింపుడు. ఆ కాలము యొక్క లక్షణములేవి, దయతో నాకు వానిని విశదముగా వర్ణింపుడు. శాంతిమాతాజీ చదువు. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాద్కి జై. పరమాణువులు మొదలుగా బ్రహ్మాండముగు విశ్వము వరకు గల వివిధ అంశముల వ్యక్తీకరణమే పూర్ణ విశ్వము. అట్టి సమస్తము దేవదేవుడగు శ్రీకృష్ణుని కాలరూపమున ఆధీనమునందే కలదు. భౌతిక దేహధారణల దృష్ట్యా నియామక కాలము వివిధ పరిమాణములను కలిగి ఉండును. అణులయములకు ఒక సమయము కలదు, అలాగుననే విశ్వలయమునకు ఒక సమయము కలదు. మానవ దేహ లయమునకు ఒక సమయము కలదు, అలాగుననే విశ్వదేహ లయమునకు ఒక సమయము కలదు. అంతేగాక వృద్ధి, వికాసము, కర్మ పరిణామము అన్నియును కాలము పైననే ఆధారపడును. వివిధ భౌతిక వ్యక్తీకరణములు మరియు వాటి విలయ సమయములను గూర్చి విదురుడు విశదముగా తెలుసుకొనగోరెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన యొక్క అద్భుత రూపం, శ్రీహరి యొక్క అద్భుత రూపమైనటువంటి కాలం గురించి నాకు చెప్పండి, కాలం యొక్క లక్షణాలు ఏమిటి, అవన్నీ కూడా నాకు డీటెయిల్ గా చెప్పండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ప్రతి దానికి కూడా అది సృష్టించబడి ఎగ్జిస్టెన్స్ లో ఉండి మళ్ళీ నాశనం అవ్వడానికి రకరకాలైనటువంటి సమయాలు పడతాయి అన్నమాట. సో విశ్వం ఉండేటువంటి సమయము కొంత సమయం ఉంటుంది, అదేవిధంగా పరమాణు ఉండేటువంటి సమయం కొంతవరకు ఉంటుంది, అదేవిధంగా ఇక భౌతిక దేహం ఉండేటువంటి సమయం కొంతవరకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా అణులయము అవడానికి సమయం, విశ్వలయం అవడానికి సమయం, మానవ దేహం లయం అవడానికి సమయం, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో కాబట్టి వీటన్నిటి గురించి కూడా నాకు డీటెయిల్ గా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో మైత్రేయుని సమాధానం చెప్తారా ఏంటో చూద్దాం. మైత్రేయం వాచ గుణ వ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తాదుపాదాన మాత్మానం లీలయా సృజత్. మైత్రేయుడు పలికెను, ప్రకృతి త్రిగుణముల అంతఃప్రక్రియకు కాలమే ఆది మూలమై ఉన్నది. అది మార్పు రహితమును అపరిమితమును అయి ఉన్నది. భౌతిక సృష్టి అందలి లీలల కొరకు అది దేవదేవుని యొక్క ఉపాదానముగా పనిచేయును. నేను చదవనా ప్రభుజీ? అందరు చదవనా? చదవండి మాతాజీ. ప్రభుజీ. భాష్యంపై జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. నిరాకారమగు కాలస్తత్వము శ్రీకృష్ణ భగవాని ఉపాదానముగా భౌతిక వ్యక్తీకరపు పూర్వరంగమై ఉన్నది. అది భౌతిక ప్రకృతికి ఒసగబడినటువంటి సహాయకాంశం వంటిది. అది ఎచ్చట మొదలయ్యనో ఎచ్చట పరిసమాప్తి నొందునో ఎవ్వరను ఎరుగజాలరు. భౌతిక జగపు సృష్టి, పోషణము, లయమునకు సంబంధించిన విషయంను రాసి పెట్టి ఉంచినది కేవలం కాలమే. కాలతత్వమే సృష్టికి ఉపాదాన కారణమైనందున దేవదేవుని యొక్క స్వీయ విస్తారమై ఉన్నది. అది అతని నిరాకార లక్షణముగా భావింపబడింది. కాలతత్వము ఆధునికుల చేతను పలు విధములుగా వివరించబడ్డాయి. శ్రీమద్ భాగవతమున వివరించబడ్డ చందముననే కొందరు దాన్ని అంగీకరించరు. ఉదాహరణకు హీబ్రూ వాంగ్మయమున కాలం అదే స్ఫూర్తితో అనగా భగవాన్ని ప్రతినిధిగా అంగీకరింపబడినది. దాని యందు ఈ విధంగా తెలుపబడినది. పూర్వకాలమున అనేక సమయములందు మరియు అనేక విధములుగా భగవానుడు ప్రవక్తల ద్వారా గురువులతో పలికి ఉండెను.
తత్వ విచారమును అనుసరించి కాలము పూర్ణమైనదిగాను వాస్తవమైనదిగాను గుర్తింపబడినది. పూర్ణమగు కాలము అవిచ్ఛిన్నంగా నుండి భౌతిక విషయముల గతి లేదా మందములచే ప్రభావితం కాకుండా అది సాధారణంగా ఏదేని ఒక విషయపు గతి, మార్పు, జీవనము సంబంధములు జ్యోతిష్ శాస్త్ర రీత్యా, గణిత శాస్త్ర రీత్యా గణింపబడను. అయినను నిజమునకు విషయముల సాపేక్షతతో కాలమునకు ఎట్టి సంబంధము లేదు. పైగా ప్రతిదీయు కాలంచే ఒసగబడిన అవకాశములను అనుసరించి రూపొందించబడి గణింపబడను. మన ఇంద్రియముల క్రియాశీలత యొక్క మూల గణనమే కాలం. దాని ద్వారానే మనము భూత భవిష్యత్ వర్తమానములను గణింతుం. కానీ వాస్తవము గణన యందు కాలమునకు ఆద్యములు లేవు. కోట్లాది రూపాయలను వెచ్చించినను క్షణమాత్ర కాలమును కొనజాలమని చాణక్య పండితుడు పలికి ఉన్నాడు. కనుక లాభరహితంగా ఒక క్షణం గడిచినప్పటికీ దాన్ని జీవితంలో గొప్ప నష్టముగాని గణింపవలేదు. కాలము ఏనాడును ఏ విధముగా మనోవిజ్ఞానమునకు ఆధీనముగా ఉండబోదు. కాలక్షణములు వస్తుతః సత్యములను కాబో. అవి కేవలం ప్రత్యేకముగు అనుభవములపై ఆధారపడి ఉన్నను. కనుకనే కాలము భగవాని బాహ్యశక్తి యొక్క కర్మలతో కార్యకారణములు మిళితమై ఉండునని శ్రీల జీవగోస్వామి నిర్ణయించి ఉండిది. ఆ బాహ్యశక్తి భౌతిక ప్రకృతి. కాలతత్వము అనగా స్వయంగా భగవానుడి అధ్యక్షతన పనిచేయను. ఆ కారణముననే భౌతిక జగమునందు ప్రకృతి పలు అద్భుతమైన విషయములను సృజించినట్లుగా గోచరించుచుండెను. ఈ నిర్ధారణను భగవద్గీత 9.10 ఈ కింది విధంగా బలపరుచుచున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతునానేన కౌంతేయ జగద్భి పరివర్తతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక విదురుడు ఈ విధంగా కాలం గురించి చెప్పండి అని చెప్పినప్పుడు మైత్రేయముని కాలం గురించి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ఏమిటి యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క అంతః ప్రక్రియ, ఇంటర్నల్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కాలమే మూలము. ఈ కాలం అనేటువంటిది ఎప్పుడు కూడా మార్పు లేనటువంటిది. అది ఎలా ఉంటుంది కాలము అంటే కనుక అపరిమితము, అన్లిమిటెడ్ అన్నమాట. సో భగవంతుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి కాలం ఎలా పనిచేస్తుందంట. సో భగవంతుడి యొక్క ఉపాదానము అంటే కనుక ఒక పనిముట్టులాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ యొక్క భగవంతుడి యొక్క నిరాకారమైనటువంటి కాలతత్వమే ఈ యొక్క భౌతిక సృష్టి వెనకాల ఉండి ఒక పనిముట్టు కింద ఉపయోగపడుతూ ఉందన్నమాట. స్వామికి అదొక పనిముట్టు కింద ఉపయోగపడుతుంది. అదేంటంటే కనుక భౌతిక ప్రకృతికి జరగడం కోసం అని చెప్పి ఇవ్వబడినటువంటి ఒక సహాయక అంశం, అంటే సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎవ్వరు కూడా తెలియదు అన్నమాట. ఎవ్వరు కూడా చెప్పలేరు అన్నమాట. సృష్టి, పోషణము, లయము ఇవన్నీ కూడా వెనకాల ఉండి నడిపించి చేసేటువంటిదంతా కూడా కాలమే అన్నమాట. ఈ యొక్క కాలతత్వం అనేటువంటిదే సృష్టికి ఈ యొక్క మెటీరియల్ కాజ్, ఇన్స్ట్రుమెంటల్ క్లాజ్ అన్నమాట. సో వెనకాల ఉండి నడిపించేటువంటి ఒక పనిముట్టు లాంటిది అన్నమాట. సో అది భగవంతుడి యొక్క స్వీయ విస్తారం అన్నమాట. సో ఇంకా కాలం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తి. ఈ యొక్క కాలాన్ని రకరకాలుగా కూడా చెప్పారనమాట. సో హిబ్రూ లాంగ్వేజ్ లో కూడా ఏంటంటే కనుక చెప్పారు, భగవంతుడి యొక్క ప్రతినిధి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో భగవంతుడు అనేక సమయంలో ప్రవక్తల ద్వారా రకరకాలుగా పలికారు అని చెప్పి చెప్తున్నారు. ఈ కాలం అనేటువంటిది అవిచ్ఛిన్నము, అంటే కనుక మధ్యలో బ్రేక్ అనేటువంటిది ఉండదు. కాలం అనేటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుందని ఎవరికి తెలియదు. సో ఎన్నో సృష్టిలు, లయాలు, అదేవిధంగా పోషణలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి కాలంలో. కానీ ఈ యొక్క కాలానికి మాత్రం స్టాప్ అనేటువంటిది ఉండదు అనమాట. సో దానికి బ్రేక్ అనేటువంటిది కూడా ఉండదు. అది మళ్ళీ స్లోగా అవుతుంది, ఫాస్ట్ గా అవుతుంది, అలా కూడా ఉండదు అనమాట. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ యొక్క కాలాన్ని మాత్రము గతి, మార్పు, జీవనము సంబంధంలో, అంటే కనుక ఎంత ఫాస్ట్ గా వెళ్తోంది, ఏ విధంగా మనకి యొక్క ఉన్నాయి కదండి మనకి ఋతువులు ఎలాగ మారుతున్నాయి. సో అదే విధంగా జ్యోతిష్ శాస్త్రం ద్వారా, గణిత శాస్త్రం ద్వారా మనం ఏం చేస్తాము, కాలాన్ని కొలుచుకుంటాం మనం. అంటే సంవత్సరంలో, గంటల్లో, సెకండ్లో ఇవన్నీ కూడా కొలుచుకుంటాం.
కొన్నిసార్లు ఋతువుల్లో కొలుచుకుంటాం, కొన్నిసార్లు ఫాస్ట్ ఎంత స్పీడ్గా యొక్క స్పీడ్ని బట్టి కూడా కాలాన్ని కొలుస్తారనమాట. సో ఈ విధంగా మనం కాలాన్ని కొలుచుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ కాలానికి మాత్రం ఈ కొలతతోటి ఏమీ సంబంధం లేదు. సో అనేటువంటి విషయం మనకి చెప్తున్నారనమాట. సో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క నిజమైనటువంటి గణన ఎలా జరుగుతుందంటే కాలం ద్వారానే జరుగుతుందన్నమాట. ఇంకా మనం ఏం చేస్తాం, ఈ యొక్క కాలాన్ని భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంతో మనము లెక్క పెట్టుకుంటాం అన్నమాట. ఈ కాలం అనేటువంటిది ఏంటంటే కనుక స్వామి యొక్క శక్తి అన్నమాట, నిరాకార శక్తి అన్నమాట. సో మనకి చాణక్య పండిత్ కూడా చెప్తారు, ఒక్క క్షణం పోయిందంటే కనుక కాలాన్ని ఎన్ని వేల కోట్లు పెట్టినా సరే మళ్ళీ మనము సంపాదించలేము. సో కాలం అయిపోయిందంటే గనక అయిపోయిందనమాట. సో ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే నా ఆయుర్దాయాన్ని ఒక్క 10 నిమిషాలు పెంచండి అని చెప్పి ఎన్ని కోట్లు ఇస్తానన్నా సరే ఈ యొక్క కాలాన్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోలేరన్నమాట. సో అదే విధంగా యొక్క కాల ప్రభావం మనందరి మీద కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే గనక భీష్మ దేవుడి దగ్గరికి పాండవులందరూ కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు సో ఆయన వాళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత మొట్టమొదటిగా అంటే కురుక్షేత్ర యుద్ధంలో అయిపోయినప్పుడు ఆయన అంపశయ్య మీద పడుకున్నప్పుడు అన్నమాట. ఆయన ఇంక ప్రాణాలు వదిలిపెట్టడానికి ఇంక సమయం ఆసన్నమైంది అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, పాండవులు అందరూ కూడా వెళ్తారన్నమాట భీష్ముడి దగ్గరికి. అప్పుడు వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ కూడా చెప్పిన తర్వాత, సో మీలాంటి ధర్మాత్ములే ఈ విధంగా కష్టాలు పడ్డారు అంటే కనుక దానికి కారణము కాలము తప్పితే కనుక వేరొక కారణం కాదు అని చెప్తారనమాట. సో ఇదే కాలాన్ని గురించి మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, మనకి విశ్వరూప దర్శనంలో అన్నమాట. సో అంతా కూడా చాలా భయంకరంగా కనబడుతున్నప్పుడు అర్జునుడు అడుగుతారనమాట, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పని అడుగుతారు. అప్పుడు స్వామి ఏం చెప్తారు, విశ్వరూపం నుంచి కాలోస్మి, నేనే కాలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేయడానికి వచ్చాను అని చెప్తారన్నమాట. సో ఈ యొక్క కాలము చాలా మనకి శక్తివంతమైనది. ఈ యొక్క కాలాన్ని ఎవరు కూడా నియంత్రించలేరు. కాలాన్ని కాబట్టి మనం ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా మనం భగవంతుడి యొక్క సేవలో మనం వాడుకోవాలన్నమాట. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణు మాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన వ్యక్తమూర్తినా. భగవానుని అవ్యక్త నిరాకార లక్షణమగు కాలము ద్వారానే ఈ విశ్వము ఆ దేవదేవుని నుండి భౌతిక శక్తిగా పరిచ్ఛిన్నమైనది. విష్ణుమాయా ప్రభావమునందే అది భగవానుని బాహ్యమగు వ్యక్తీకరణగా నిలిచి ఉన్నది. హరే కృష్ణ ప్రభు, చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. పూర్వము నారదునిచే వ్యాసదేవుని ఎదుట పలుకబడినట్లు ఈ విశ్వము సాక్షాత్తుగా భగవానుడే. ఇదం హి విశ్వం భగవాని వేతరః. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయం 20వ శ్లోకం. అయినను ఇది అతనికి పరమైనదిగాను లేదా అన్యమైనదిగాను గోచరించును. కాలముచే భగవాను నుండి వేరైయున్న కారణముననే అది ఆ రీతి గోచరించును. ఇది టేప్ రికార్డర్ పై రికార్డు చేయబడిన మనిషి కంఠధ్వనిని బోలినట్టిది. ఆ కంఠధ్వని నుండి మనిషి వేరు చేయబడి ఉండును. రికార్డు చేయబడినది టేపుపై స్థితమై ఉన్నట్లుగా సమస్త విశ్వం భౌతిక శక్తిపై నెలకొని ఉండి కాలముచే వేరు చేయబడినట్లు గోచరించును. కనుకనే భౌతిక వ్యక్తీకరణము దేవదేవుని బాహ్యమగు వ్యక్తీకరణమై ఉండి నిరాకార వాదులగు తత్వవేత్తలచే అత్యధికముగా ఆరాధనీయమగు అతని నిరాకార లక్షణమును ప్రదర్శించును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే కనుక అది కూడా భగవంతుడి యొక్క శక్తే అన్నమాట. కానీ ఏమైంది, మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా చెప్తారు, ఇక భౌతిక ప్రపంచం యొక్క భౌతిక శక్తి అనేటువంటిది ఏమిటి, సెపరేటెడ్ ఎనర్జీ అంటారనమాట, వేరు చేయబడినటువంటి శక్తి. సో వేరు చేయబడినటువంటి శక్తి ఏ విధంగా వేరు చేయబడింది అంటే కనుక కాలము ద్వారా వేరు చేయబడింది, కాలం ద్వారా అన్నమాట. ఇప్పుడు మనకి టేప్ రికార్డు ఉందనుకోండి, లేకపోతే కనుక మన ఫోన్లోనే వాయిస్ రికార్డర్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒక పాట పాడారు అనుకోండి, సో పాట పాడేసి రికార్డ్ చేసి పెట్టేశారు అందులో. సో ఏమవుతుంది, అప్పుడు ఆ పాట ఏదైతే ఉందో అది ఎవరిది పాట, మీరు పాడిన పాట. కానీ మీరు ఇప్పుడు మనం ఆ పాట కాదు.
ఎందుకంటే గనక అది సెపరేట్ అయిపోయింది, మన శక్తే. కానీ ఏమైంది, అది నా శక్తి అన్నమాట వాయిస్, కానీ అది సెపరేట్ అయిపోయింది అన్నమాట. సో దేని ద్వారా సెపరేట్ అయిపోయింది? కాలము ద్వారా సెపరేట్ అయిపోయింది. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచం కూడా స్వామి యొక్క శక్తి అన్నమాట. కానీ అది కూడా ఎలా అయిపోయింది? సెపరేట్ అయిపోయింది. ఎలా సెపరేట్ అయింది? ఈ యొక్క కాలము ద్వారా సెపరేట్ అయింది అన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది, మొత్తం విశ్వం అంతా కూడా భౌతిక శక్తి పైన నెలకొని ఉండి కాలము చేత వేరు చేయబడిను. మొత్తం అన్ని విశ్వాలు కూడా ఈ యొక్క భౌతిక శక్తి మీద ఉండి కాలం తోటి అవి సెపరేట్ చేయబడ్డాయి అనమాట. అందుకే ఏమంటారు శ్రీల ప్రభుపాదుల వారు, సెపరేటెడ్ ఎనర్జీ అంటారు అనమాట. సెపరేషన్ ఎలా జరుగుతుంది? కాలము ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ యొక్క నిరాకార లక్షణమైనటువంటి కాలాన్ని వాళ్ళందరూ కూడా బాగా ఆరాధిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. సో తర్వాత ఇంకా కాలం గురించి ఇంకేం చెప్తున్నారు అనేటువంటి విషయాలు మళ్ళీ మనము రేపు చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కొంచెం కృష్ణ. సేపు ముందు మీరు చెప్పారు ఇది ఏంటి, సౌనకాది ముద్రలకు చెప్పారు, విదురుడు అట్లా అని చెప్పారు కదా, అది నేను కరెక్ట్ గా రిజిస్టర్ అవ్వలేదు, కొంచెం చెప్పరు ఒకసారి స్లోగా, ఎవరెవరికి చెప్పారు? యాక్చువల్ గా డిస్కషన్ ఒరిజినల్ గా డిస్కషన్ అయింది విదురుడికి మైత్రేయుడికి మధ్య డిస్కషన్ అయింది. సో ఈ డిస్కషన్ ఏదైతే ఉందో దానిని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ అయింది అని చెప్పేసి. సో పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే చెప్తున్నారో అదే సమయంలో సూత గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజుతో పాటు ఆ సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా విన్నారు. విన్న తర్వాత మళ్ళీ సూత గోస్వామి ఎవరైతే సౌనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? నేను విదుర మైత్రేయ సంవాదాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు నేను కూడా విన్నాను, ఆ విన్నదాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పారు. 3 డిస్కషన్స్ అన్నమాట. మొదటి డిస్కషన్, రెండవ డిస్కషన్, మూడవ డిస్కషన్. సో రెండవ డిస్కషన్ లో ఏం చెప్తున్నారు? ఫస్ట్ డిస్కషన్ లో మాట్లాడుకుని చెప్పారు. మూడవ డిస్కషన్ లో ఏం చెప్తున్నారు? రెండవ డిస్కషన్ లో మాట్లాడుకున్నాము, అది ఫస్ట్ డిస్కషన్ లో ఈ విధంగా మాట్లాడుకున్నాం అని చెప్పారు. లింక్ అంటే సినిమాలో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదండి. సో మెయిన్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఇంకో ఫ్లాష్ బ్యాక్ అలాగే. ఫస్ట్ ఆ బ్రహ్మదేవుడు ఆ నీరు గాలినంతా తాగేస్తారా ప్రభుజీ? అవునండి, ఆయనకి ఆ శక్తి వస్తుంది. ఎలా వచ్చింది అంటే కనుక మనకు తెలియదు ఆ చింత. సో స్వామి ఇచ్చారు ఆ శక్తి, మొత్తం అంతా కూడా తాగేస్తారండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే